ఆలయ ఫౌండేషన్ చైర్మన్ పరికిపండ్ల నరహరి ఆధ్వర్యంలో ఈ నెల 16న రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జి అయితే శివకుమార్ కడమండ్ల శ్రీహరి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరికని ఎల్బీ నగర్ తలసేమియా చిన్నారుల కోసం చేపడుతున్న రక్తదాన శిబిరంలో యువత పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 10,000 మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని, వారికి మంచిర్యాలలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో రక్తదాన శిబిరం ద్వారా తలసేమియా చిన్నారులకు అండగా నిలుస్తూ వస్తున్నామని, ఈ సంవత్సరం తన కొడుకు పవన్ అర్జున్ సాయి పుట్టినరోజు సందర్భంగా ఎల్బీ నగర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని అయితే శివ వెల్లడించారు. రేపు 16వ తేదీ ఎల్బీ నగర్లో తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రక్తదాన శిబిరం మా ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు వారి ఆశీస్సులతోని గత 10 సంవత్సరాలుగా ఈ తలసేమియా చిన్నారులను ఆదుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ చిన్నారులు దాదాపుగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 9-10 వేల మంది ఉంటారు. మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ అందించడం జరుగుతూ ఉన్నది. ప్రతి 15-20 రోజులకు ఒకసారి తప్పకుండా వాళ్లకు రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. కనుక వాళ్ళ బాధ చూడలేక, వాళ్ళ బతుకు పోరాటం చూడలేక, వాళ్ళ కుటుంబాల బాధను చూడలేక అన్న నరహరి గారు వీరికి ఏదో విధంగా కొంత సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆలయ ఫౌండేషన్ తరఫున 10 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అనేక శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపుగా ఇప్పటికీ 10-12 వేల యూనిట్లు వారికి అందజేసి వారికి ఆదుకోవడం జరుగుతూ ఉన్నది, వారికి అండగా ఉండడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఇక్కడ ఎల్బీ నగర్లో రేపు మా కుమారుడు పవర్ అర్జున్ సాయి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వారిని ఆదుకోవడం కోసం రేపు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. శ్రీ అయితే శివకుమార్ గారి కుమారుడు పవర్ అర్జున్ సాయి, చిరంజీవి పవర్ అర్జున్ సాయి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 16వ తారీఖు రోజు నిర్వహించే మెగా రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈ ప్రాంతం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి ఎంతోమంది నాయకులు కానీ ఉన్నతమైన అధికారులు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ ప్రాంతాన్ని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇది దాదాపు మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి తరుణంలో ఈ ప్రాంతం నుంచి ఐఏఎస్గా ఎదిగి సెంట్రల్ సర్వీస్లో ఉంటూ ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలా, నా ప్రాంత ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో వికలాంగులకు కృత్రిమ అవయవాలైతేంది, విద్య, వైద్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఈ విలేకరుల సమావేశంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు హరిరామకృష్ణ, రాజన్న, నాగరాజు, ప్రశాంత్, సుధీర్, ఆసం కుమార్, సతీష్, నరేష్, అంకుష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు, ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరికనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు.